అందాల రాశిని అదృష్టం వరించేనా? రాశి కన్నా వెండితెరపై అందాల జలతారు. పాల సరస్సులో తెల్ల తామర లాంటి రాశి కన్నాకు అభిమానులు పెరగడానికి ఎక్కువ కాలం పట్టలేదు. అందం, అమాయకత్వం కలగలిసినట్టుగా ఉండడమే రాశి కన్నాకు ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచింది. ఆమె తన కెరియర్ను మొదలుపెట్టిన కొత్తలో అవకాశాల కోసం తొందరపడినట్లుగా కనిపించలేదు. తన బాడీ లాంగ్వేజ్కు తగిన పాత్రలనే పోషిస్తూ వెళ్ళింది. ఈ ప్రయత్నంలో కొన్ని విజయాలు ఆమె ఖాతాలో చేరిపోయాయి. తొలినాళ్లలో రాశి కన్నా పెద్దగా స్క్రీన్ షో కూడా చేయలేదు. అయితే స్కిన్ షో చేయడానికి ఏమాత్రం మొహమాటపడని కొంతమంది హీరోయిన్స్ నుంచి పోటీని తట్టుకోవడానికి బాలీవుడ్ దిశగా అడుగులు వేయడానికి రాశి కన్నా కూడా గ్లామర్ డోస్ పెంచే విషయంలో ఒక అడుగు ముందుకు వేయాల్సి వచ్చింది. అయినా టాలీవుడ్ వైపు నుంచి ఆశించిన స్థాయిలో ఆమె ముందుకు వెళ్ళలేదు. అందుకు కారణం వరుసగా ఫ్లాపులు ఎదురవుతూ ఉండడమే. ఈ నేపథ్యంలో 2022 తర్వాత ఆమె తెలుగులో చేసిన సినిమా ఒకటి ఈ నెల 17వ తేదీన థియేటర్లోకి వస్తుంది. ఆ సినిమా పేరే తెలుసు కదా. సిద్ధు జొన్నలగడ్డ కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాకు నీరజ కోన దర్శకత్వం వహించారు. మరో కథానాయిక శ్రీనిధి శెట్టి కనిపించనుంది. చాలా గ్యాప్ తర్వాత వస్తున్న రాశి కన్నాకు, జాక్ ఫ్లాప్ తర్వాత వస్తున్న సిద్ధుకి ఈ సినిమా ఫలితం చాలా కీలకమని చెప్పాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్. ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి. Hi, this is MM Sri Lanka. Please subscribe to BCN channel.